నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. పేదరికం నిర్మూలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 లో భాగంగా 100 బంగారు కుటుంబాలను చీఫ్ జీవి దంపతులు దత్తత తీసుకున్నారు. నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఎంపిక చేసిన 60 కుటుంబాల లబ్ధిదారులతోనూ శుక్రవారం వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ జీవి సెంటు పొలం గాని గజం జాగా గాని ఏమీ లేని నిరుపేద ఎస్టీ కుటుంబాల్లో వెలుగు కోసం ఈ చొరవ తీసుకున్నామన్నారు. పిల్లలను చదివించుకోవటం, చివరకు వారికి బట్టలు కొనేందుకు కూడా స్తోమత లేని వారిని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. కమ్మవారిపాలెంలో 60 కుటుంబాలు, మిగిలిన వారిని వినుకొండ పట్టణంలో చెంచులు, యానాదులు, ఇతర వర్గాల నిరుపేదల నుంచి ఎంపిక చేస్తామని తెలిపారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు ఒక చేయి అందించి పైకి తీసుకొని వచ్చే ఈ ప్రయత్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబే తనకు ఆదర్శమన్నారు. మిత్రులకి, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎస్టీ, యానాదులు, నిరుపేద కుటుంబాలు, ఓ సెంటు పొలం లేదు, సెంటు ఇళ్ల జాగా లేదు, ఇలాంటి నిరుపేదరికలు ఉన్నారు. పిల్లల్ని చదివించుకోవడానికి స్తోమత లేదు, పిల్లలకి కనీసం బట్టలు కొనడానికి కూడా ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి దుర్భరమైన పేదరికలు ఉన్నటువంటి ఈ కుటుంబాలని శివశక్తి ఫౌండేషన్ ద్వారా గోనుగుంట్ల లీలావతి అలాగే నేను మొత్తం 100 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాం. ఇక్కడ సుమారుగా ఒక 60 కుటుంబాలు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలని టౌన్ లో ఎస్పెషలీ ఎస్టీలు, చెంచులు, యానాదులు ఇట్లా నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ P4 లో తీసుకోవడం జరిగింది. చంద్రబాబు గారు నాకు ఆదర్శం. పేదరికంలో ఉన్న కుటుంబాలకి ఒక చేయి అందించి పైకి తీసుకురావాలని, వాళ్ళ పిల్లల చదువుకు ప్రోత్సాహం ఇవ్వాలని, ఇల్లు లేని వాళ్ళకి చంద్రబాబు గారి సహకారంతో ఇక్కడ చంద్రన్న కాలనీ, చంద్రబాబు గారి కాలనీ ఇక్కడ కడతాం మన ముఖ్యమంత్రి గారి పేరుతోటి. ఈ నిరుపేదలందరికీ ఒక హౌసింగ్ కాలనీ ఉండటమే కాకుండా అలాగే పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బస్సు సమయానికి రాక బస్ టైమింగ్స్ మ్యాచ్ అవ్వట్లేదు, అందుకని ఒక ఆటో కూడా మా ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఒక ఆటో ఇస్తున్నాం పిల్లలు రోజు స్కూల్ తీసుకెళ్ళడానికి రావడానికి. అట్లాగే వీళ్ళకి ఒక చక్కటి హౌసింగ్ శాంక్షన్ చేయించి వీళ్ళందరికీ ఒక కాలనీ కడతాము. ప్రభుత్వం ద్వారా అన్ని విధాల సహకారం అందిస్తాం. అట్లాగే ప్రభుత్వంతో పాటు శివశక్తి ఫౌండేషన్ ద్వారా P4 వీళ్ళని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకురావడానికి, వీళ్ళ పిల్లల్ని చదివించడానికి వాళ్ళకి కావాల్సినటువంటి తోడ్పాటు ఇస్తాము. వీళ్ళందరినీ కూడా మేము దత్తత తీసుకుంటున్నాము. ఈ పేదరికంలో ఉన్న కుటుంబాలని ఆర్థిక బాటలో ముందుకు తీసుకెళ్లి వీళ్ళని సంతోషంగా ఆనందంగా జీవించే విధంగా చేయటమే మా లక్ష్యం. నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళకి ఆర్థిక స్వతంత్రాన్ని తీసుకురాగలిగితే ఆ కుటుంబాల్లో ఒక ఆనందం, సంతోషం, అభివృద్ధి నిండుతుంది. అవన్నీ చూస్తే ఇవన్నీ పూర్తి చేసిన రోజు మాకు కూడా ఎంతో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి దొరుకుతుంది. ఇదే ఒక ఆశయ సాధనగా, అంటే వీరికి సేవ చేయటము, ఇలాంటి నిరుపేదలకి సేవ చేయటము ఒక భాగ్యంగా భావిస్తున్నా. ఇది ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నా. ఇదొక సంతోషంగా స్వీకరిస్తున్న బాధ్యతని. సో చంద్రబాబు గారు తీసుకున్న ఈ P4 విధానం ద్వారా వేలాది మంది చందంగా సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, బిజినెస్ పీపుల్ అందరు కూడా, కొంతమంది ఎంప్లాయీస్, ఇట్లా రకరకాలుగా నేను 10 కుటుంబాలు తీసుకుంటాను, నేను ఒక 5 కుటుంబాలు తీసుకుంటానని ఈ విధంగా వాళ్ళ స్తోమత తగ్గట్టు ఆసక్తిగా చాలా కుటుంబాలు ముందుకొచ్చి దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇలా ముందుకొచ్చి దత్తత తీసుకున్న వాళ్ళందరికీ అభినందనలు. ఇలాంటి వారిని అందరూ ఆదర్శంగా తీసుకొని ఎవరి స్వచ్ఛందంగా ఎవరి శక్తి కొంది వాళ్ళు కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని, నిరుపేదరికంలో ఉన్న వాళ్ళని ఓ చేయందించి వాళ్ళని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్తే మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన త్వరితగతిన అవుతుంది. అందుకని స్వచ్ఛందంగా దత్తత తీసుకునే వాళ్ళని, బంగారు కుటుంబాలని, నిరుపేదరికంలో ఉన్న బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి సేవ చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ వీరందరినీ వీళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. స్వచ్ఛందంగా లీలావతి గారు ముందుకొచ్చి వీరి సేవ చేయడానికి ఒక బాధ్యత తీసుకున్నందుకు గోనుగుంట్ల లీలావతికి, శివశక్తి ఫౌండేషన్ చైర్పర్సన్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు P4 లో భాగంగా ఇక్కడ కాలనీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇచ్చారనిపించింది. ఎందుకంటే ఇలాంటి కాలనీలకు వచ్చినప్పుడు అసలైన కష్టాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళందరినీ కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళని దత్తత తీసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా నా వంతు కృషి P4కి నేను చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వాళ్ళ అవసరాలు రాసుకోవడం జరిగింది. అవి ఒక్కొక్కటి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకి అండగా ఉన్నందుకు చాలా సంతోషం ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చేయాలన్నా సరే ప్రభుత్వంలో కూడా చాలా డబ్బు కొరత
ఉంది. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ కి కావాల్సి వస్తుంది. ఇటువంటి దానిలో పెద్దవాళ్ళందరినీ, సహాయం చేసే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వినుకొండలో శనివారం స్వచ్ఛత ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను శుభ్రం చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం నుంచి బోస్బొమ్మ సెంటర్, పాత శివాలయం మీదుగా విద్యార్థులతో నిర్వహించిన స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తేనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించినప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చెత్తా చెదారం రోడ్లపై కాక ఆ బుట్టలలోనే వేయాలని కోరారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారం వేయకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పనికిరాని మొక్కల్ని తొలగించాలన్నారు. డ్రైనేజీతో పాటు ప్రతి వీధి బజారును పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మన పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించుకోగలుగుతామని వెల్లడించారు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో, వినుకొండ మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము విజయవంతంగా జరిగినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఈ రోజు ఎక్కడ చూసినా పరిశుభ్రత. ఈ రోజు ఆరోగ్యాంధ్రప్రదేశ్ ని సాధించాలి అంటే స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధించాలి. ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర సాధించటమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. ఆ ఆశయ సాధన కోసం నేడు ప్రజలందరూ భాగస్వామి అవ్వాలని కోరుతా ఉన్నా. ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. ప్రతి వ్యక్తి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలి. అలాగే డ్రైనేజ్ కాలంలో చెత్త చెదారం ఉంటే దోమలు పెరిగిపోతాయి. దోమలు పెరిగిపోతే జబ్బులు పెరుగుతాయి. ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. అందువల్లనే డ్రైనేజీలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి వీధి ముందు పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి బజారు పరిశుభ్రంగా ఉంచాలి. మన పట్టణాన్ని, మన గ్రామాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించగలుగుతాం. గత ప్రభుత్వంలో ఏం జరిగింది? చెత్త పన్ను వేశారు. అంటే ప్రజలు చెత్త మీద పన్నేసే చెత్త ప్రభుత్వాన్ని చూశారు. అలాగే 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త రాష్ట్రంలో వదిలేసిపోయారు. సమంజసమా? చెత్త పన్ను ఎందుకు వేశారు? చెత్త పన్ను వేసి చెత్తని ఎందుకు దాన్ని రాష్ట్రం నుండి పరిశుభ్రంగా చేయలేకపోయారు? 87,000 టన్నులు గత ప్రభుత్వంలో పేరుకుపోయిందంటే అన్ని మున్సిపాలిటీల్లో దానికి బాధ్యత ఎవరు? గత పాలకులు. వైసీపీ పాలనలో నిర్లక్ష్యం వలన కలుషిత వాతావరణాన్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గత 5 ఏళ్ల పాలన చూసినప్పుడు కలుషితమే. 87 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరుకుపోయింది గత ప్రభుత్వం. ఈనాడు విజనరీ ముఖ్యమంత్రి గారు 80% ఆ చెత్తా చెదారాన్ని అంతా కూడా ఇప్పటికి పరిశుభ్రం చేయడం జరిగింది. మరో 4-5 నెలల్లో మొత్తం 100% 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన 87 లక్షల టన్నుల్ని మొత్తం కూడా పరిశుభ్రం చేయడం జరుగుతుంది రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో శాడిస్ట్ ముఖ్యమంత్రి చెత్త మీద పన్నేశాడు. 87 లక్షల టన్నులు చెత్త ఇచ్చిపోయాడు. ఈ రోజు విజనరీ ముఖ్యమంత్రి గారు చెత్త నుండి సంపద సృష్టిస్తూ ప్రజల ఆరోగ్యానికి బాటలు వేస్తున్నారు. అలాగే ఈ రోజు వాతావరణం కాలుష్యం చేసే దాంట్లో సాక్షి ఛానల్, సాక్షి మీడియా విష ప్రచారాన్ని చేస్తున్నారు. వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. 5 ఏళ్లు విష ప్రచారాన్ని, అసత్య ప్రచారం. సో విష ప్రచారాలు మానుకోవాలా? వినుకొండ పట్టణంలో కొలువైన శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస శనివారం శని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి శివపార్వతి పరమేశ్వరరావు మాట్లాడుతూ వేకువజాము నుంచే పూజా కార్యక్రమాలు, శనిదేవునికి 19 రకాల విశేష ద్రవ్యాలతో ప్రత్యేక తైలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆదిత్యాది నవగ్రహ హోమంలో భాగంగా శనిదేవునికి 190 సార్లు ప్రత్యేక హోమ బీజ మంత్రాలతో హవిస్సులు సమర్పించారు. ఈ సందర్భంగా శనిదేవునికి 1008 నామాలతో సహస్ర నామార్చన, తిలార్చన పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శనిదేవుని ఆశీస్సులు పొందారు. ఓం శం శనైశ్వరాయ నమః. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత శరవేగంగా నిర్మాణమై పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు శని అమావాస్యను పురస్కరించుకొని స్వామివారికి వేకువజామునే విశేషమైనటువంటి అభిషేకాలు, రుద్రనమక చమకాదులతో స్వామివారికి 11 రకాలైనటువంటి ద్రవ్యములతో విశేష అభిషేకాలు, తైలాభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శని అమావాస్య అనేటువంటిది ప్రతి సంవత్సరంలో 1 కానీ లేదా 2 కానీ వస్తాయి. అయితే ఈ సంవత్సరం
ఈ యొక్క శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఈ యొక్క శనివారం రోజున అమావాస్య తిథి రావడం వల్ల దీన్ని శని అమావాస్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే ఈ శని అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటంటే శనీశ్వరుడు అంటే శనిదేవుడు జన్మించినటువంటి తిథి అమావాస్య తిథి కాబట్టి, అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం కాబట్టి ఈ శనివారము మరియు అమావాస్య రెండు కలగలిపి వచ్చినాయి కాబట్టి శని అమావాస్యగా పిలుస్తారు. ఇది ఎంతో ప్రముఖమైంది, విశేషమైంది. ఈ రోజున 1000 శని త్రయోదశులతో సమానమైనటువంటి ఫలితాన్ని శనిదేవుడు అందిస్తాడు. ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరిపించుకున్నటువంటి వారికి మరియు ఈ యొక్క నల్ల నువ్వులు, నువ్వుల నూనె, ఉప్పు, బెల్లము, మినుములు, ఇటువంటి నలుపు వస్త్రము ఇవి దానం చేసినటువంటి వారికి ఏలినాటి శని దోషాలు, అష్టమ శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు తొలగిపోవడానికి ఈ యొక్క సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి యొక్క శని అమావాస్య ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జీవుల యొక్క కర్మఫల ప్రదాత, కలియుగానికి రాజు అయినటువంటి శనిదేవుడికి కోసం, ఆయన యొక్క అనుగ్రహం కోసం కేవలం మానవులు మాత్రమే కాదు, దేవతలు కూడా ఈ యొక్క శని అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతేకాదు విక్రమాదిత్య మహారాజు ఉజ్జయిని మహారాజ్యాన్ని విడిచి 7.5 సంవత్సరాల అష్టకష్టాలు పడిన తర్వాత తిరిగి శనిదేవుడి అనుగ్రహంతో తన రాజ్యాన్ని చేజిక్కించుకున్న రోజు, చక్రవర్తి అయిన రోజు కూడా ఈ యొక్క శని అమావాస్య. అంతేకాకుండా సత్యహరిశ్చంద్రుడు కూడా సత్యవాక్ పరిపాలకుడుగా కీర్తి గడించింది కూడా ఈ శని అమావాస్య తిథి రోజు కాబట్టి ఈ యొక్క రోజుకి ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దేవస్థానం నందు ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉభయదాతలుగా ఉన్నటువంటి వారు నయనాల వెంకట సుబ్బారావు గారు, వీరి యొక్క ధర్మపత్ని వెంగమాంబ, కుమార్తెలు వచ్చేసరికి అనుసూత నాయుడు, కుమారుడు నీలకరణ్ నాయుడులు ఒంగోలు గ్రామ వాస్తవులు. వీరు ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఉభయదాతలుగా ఉన్నారు. వారిని వారి కుటుంబానికి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి వాళ్ళ దివ్యాశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు కూడా దేవాలయం భక్తుల కొరకు తెరిచే ఉంటుంది. ఈ భక్తులు ఎవరు వచ్చినా కానీ స్వామివారికి అభిషేకాలు స్వయంగా చేసుకున్నటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవాలయం భక్తుల కొరకు తెరిచే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎక్కడా లేదు కాబట్టి, అత్యంత అరుదుగా ఉన్నటువంటి ఈ యొక్క శనీశ్వరాలయం కాబట్టి వారందరికి కూడా అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం అవడానికి కారకమైనటువంటి ఈ యొక్క పోట్లూరు గ్రామ వాస్తవ్యులైనటువంటి అట్లూరు మల్లికార్జున మరియు అట్లూరి ప్రసాద్ మరియు చలమాల రఘురాములు, వీరు ఇక్కడ దేవాలయం వద్ద నిన్న మొత్తం కూడా ఉండి ఈ యొక్క శానిటేషన్ వర్కులు కూడా, శుభ్రత పనులు కూడా, భక్తులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. వారికి కూడా దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఉదయం వేకువజామున 4 గంటల నుంచి మా యొక్క దేవస్థానంలో సేవలు అందించినటువంటి ఈ యొక్క మహిళా కమిటీ సభ్యురాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అత్యంత అరుదుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామి అమ్మవారికి దర్శించి అభిషేకం చేసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.